Hello everyone, I welcome you all for today's video. In this video we will learn one of the basic foundation of mathematics theory is set theory. Set theory is also a basic concept of probability theory. The background of set theory is sets was first organized by the great German mathematician Cantor in 1895. The objectives of this video is first one, what is a set and examples. సెట్ అంటే ఏంటి, దాని మీద ఎగ్జాంపుల్స్ రెండు. సెకండ్ వన్, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ ఆర్ సెట్. ఓకే, మొదటిగా ఫస్ట్లీ start with the definition of set. What is set? అసలు సెట్ అంటే ఏంటమ్మా? A well-defined collection of objects is known as a set. Here, well-defined collection of objects is called a set. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్? ఆబ్జెక్ట్స్ ఆర్ నంబర్స్, పాయింట్స్ ఆఫ్ geometry, letters of alphabets. etc. సో ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఏమంటామంటే, ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎలిమెంట్స్. ఆబ్జెక్ట్స్ కొన్ని ఏమేంటమ్మా? ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎ సెట్. Coming to the definition of set, what is well defined? అసలు well defined అంటే ఏంటి? Well defined means well defined. Well defined means if it is possible to decide whether a given object or given element or member belongs to the given collection or not. It is possible to decide the given object or element belongs to the given collection or not. అంటే మనకిచ్చిన ఏ ఆబ్జెక్ట్ అయినా లేకపోతే ఎలిమెంట్ అయినా మనం తీసుకున్న కలెక్షన్లో ఉంటుందా ఉండదా అని డిసైడ్ చేసి చెప్పగలిగితే ఆ విధంగా చెప్పే విధానాన్ని మనం ఏమంటామంటే వెల్ డిఫైన్ అంటాం. వెల్ డిఫైన్ అనే కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడమ్మా, ఎగ్జాంపుల్. హియర్
we assume the collection of all rivers in India. సో ఇక్కడ మనం తీసుకున్న కలెక్షన్ ఏమేంటి, ఆ కలెక్షన్లో ఎలిమెంట్స్ ఏంటో చెప్పండి. ఆల్ రివర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ కలెక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేంట్స్ అమ్మా? ఆల్ రివర్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో రివర్స్ ఏంటో మనకు ఆల్రెడీ నోన్. ఆ రివర్ నేమ్స్ జోలికి నేను ఎంటలేదు, కొన్ని రివర్స్ అయితే మనకు ఆల్రెడీ నోన్ కదా. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకుంటున్నానమ్మా. ఆబ్జెక్ట్ అంటే ఇంకొక నేమ్ ఏంటంటే ఎలిమెంట్ కదా. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఆ ఆబ్జెక్ట్ పేరు గంగా రివర్. ది గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ గంగా రివర్. ఈజ్ గంగా రివర్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్? మరి గంగా రివర్ అనేది ఇండియాలోదే కదా. మరి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ పేరు లేకపోతే ఎలిమెంట్ పేరు గంగా రివరు. ఈ గంగా రివర్ అనేది ఈ కలెక్షన్కి చెందుతుందా లేదా? ఎస్, కలెక్షన్కి చెందుతుంది. మరి ఇంకొక ఆబ్జెక్ట్ కూడా మనం తీసుకుంటున్నాను, దట్ ఈస్ రోజ్ ఫ్లవర్. మరి ఈ ఆబ్జెక్ట్ అనేది రోజ్ ఫ్లవర్ అనేది అసలు ఇండియాలో ఉన్నటువంటి రివర్ నేమే కాదు, కానీ మనం ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. మరి ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ కలెక్షన్లో ఉంటుందా ఉండదా? ఈ కలెక్షన్లో ఉండాలంటే ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న రివర్స్ నేమ్స్. మరి ఇదేమో రోజ్ ఫ్లవర్ అనేది ఇది ఫ్లవర్కి సంబంధించిన జాతి కాబట్టి ఈ కలెక్షన్లో ఈ రోజ్ ఫ్లవర్ అనేది ఉంటుందా? ఉండదు. ఈ విధంగా మనం ఏ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నా ఆ ఆబ్జెక్ట్స్ మనకి ఇచ్చిన కలెక్షన్లో లేకపోతే మనం తీసుకున్న కలెక్షన్లో ఉంటాయా ఉండవా అనేది డిసైడ్ చేసి చెప్పగలిగితే దాన్నే మనం ఏమంటామంటే వెల్ డిఫైన్డ్ అంటాం. క్లియర్? ఎస్. కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్. To represent a set, we have generally two forms. Those are, first one is roster form or tabular form. Roster form అయినా అనొచ్చు లేకపోతే tabular form అయినా అనొచ్చు. Second one is rule method or rule form or set builder form. Roster form అంటే లేదా tabular form ఏంటో చూద్దాం. Roster form. Another name for roster form is tabular form. Okay. What is roster form? In this form, all elements of the set are listed, separated by the commas and enclosed in a brackets. Here, all elements in the set are listed, separated by the commas and enclosed in a braces. For example, ఏం చెప్పుకున్నాం చూడమ్మా, ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఆర్ లిస్టెడ్, సపరేటెడ్ బై ది కామాస్ అండ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ బ్రాకెట్స్. ఓకే. సో ఇక్కడ ఏ అనే సెట్ను మనం తీసుకుంటున్నాను. ఆ ఏ అనే సెట్లో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 5 ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు 1 to 5 అనే నంబర్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? లిస్ట్ చేయాలి. లిస్ట్ చేయాలంటే రాయాలి 1 2 3 4 5. ఈ లిస్ట్ రాసిన తర్వాత వాటిని కామాతో సపరేట్ చేయాలి. అదే కదా చెప్పింది, సపరేట్ బై ది కామాస్
అండ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ బ్రాకెట్స్. ఈ మొత్తాన్ని కూడా బ్రాకెట్లో ఎంక్లోజ్ చేసి రాస్తే సచ్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ నోన్ యాజ్ రోస్టర్ ఫామ్. కాబట్టి రోస్టర్ ఫామ్లో ఏ సెట్ అయినా కూడా మనం రాయాలంటే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఆర్ లిస్టెడ్ separated by the commas and enclosed in a brackets. ఈ విధంగా రాస్తే దాన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ కానీ లేదా టాబులర్ ఫామ్ కానీ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. B. We represent a set B as all vowels in English alphabet. ఆల్ వోవెల్స్ ఏంటమ్మా? ఏ, ఈ, ఐ, ఓ, యు అని మనందరికీ తెలుసు. లిస్ట్ చేసాం, వాటిని కామాస్లో సపరేట్ చేయాలి. ఈ సపరేట్ చేసిన తర్వాత వాటిని బ్రాకెట్లో ఎంక్లోజ్ చేస్తే అటువంటి ఫామ్ను మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అని అంటాం. కమింగ్ టు నెక్స్ట్ ఫామ్, సెకండ్ ఫామ్. వాట్ ఈస్ ది సెకండ్ ఫామ్? రూల్ మెథడ్. Another name for rule method is set builder. Set builder form. So it is the very much interesting form. In this form, set is defined by a specifying a property that elements of the set have in common. What is that? Set is defined by specifying a property that elements of the set have in common, or simply elements in the set specifying a common property is called rule method or set builder form అని అంటాం. అంటే మనకి ఇచ్చిన సెట్ మొత్తాన్ని కూడా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఒకే ఒక స్పెసిఫైయింగ్ అంటే ఒకే ఒక ప్రాపర్టీతో డిఫైన్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే రూల్ మెథడ్ కానీ సెట్ బిల్డర్ ఫామ్ కానీ అంటాం. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం చూడమ్మా. ఏం చెప్పుకున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 4 5 అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే అప్ టు 5 కదా. ఈ మొత్తాన్ని కూడా ఒకే ఒక ప్రాపర్టీ కామన్ ప్రాపర్టీ తీసుకొని రాస్తున్నాం చూడండి సెట్ బిల్డర్ ఫామ్ లో. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఇది ఆల్రెడీ ఇంతకుముందు రాసిన ఏం ఫామ్? అది రోస్టర్ ఫామ్, టాబులర్ ఫామ్. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తున్నాం చూడండి అమ్మా. సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తాం? క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కదా, అప్ టు 5 కదా. కాబట్టి ఇవన్నిటికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఆ కామన్ ప్రాపర్టీని ఇండికేట్ చేసుకోవడానికి నేను ఎక్స్ అనే లెటర్ను వాడుతున్నాను. సచ్ దట్ ఎక్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా? న్యాచురల్ నెంబర్స్ up to 5. X is natural numbers up to 5. ఈ విధంగా ఒక కామన్ ప్రాపర్టీతో ఒక సెట్ ని డిఫైన్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.